ఇరాన్తో కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్ ఆ వెంటనే మరో టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ గా గ్రీన్లాండ్ ను పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. మాకు అవసరం ఉన్నప్పుడు నాటో మా పక్కన లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. గ్రీన్లాండ్ ను గుర్తించుకోండి అంటూ ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఐరోపా దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు నాటో మిత్ర దేశాలు తనను ఒంటరిని చేశాయని ట్రంప్ రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటికా ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన గ్రీన్లాండ్ పై అమెరికా జెండా ఎగురవేయాలని ఆయన పట్టుపడుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో యుద్ధాలు ముగిసినా వాటి ప్రభావాలు మాత్రం కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తుంటాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్తో జరిగిన ఘర్షణల తర్వాత 2 వారాల కాల్పుల విరమణ కుదిరి పరిస్థితులు కొంత శాంతించాయి అనుకునే లోపే ట్రంప్ మళ్లీ ప్రపంచ దృష్టిని మరో కీలక అంశంపైకి మళ్లించారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్గా గ్రీన్లాండ్ను ఎంచుకున్నారు. అంతేకాదు, నాటో మిత్ర దేశాలపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల తన సోషల్ మీడియా వేదికలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మాకు అవసరమైనప్పుడు నాటో మాతో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు, గ్రీన్లాండ్ గుర్తుంచుకోండి అనే ఆయన వ్యాఖ్యలు వ్యూహాత్మక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒక్క పోస్టులోనే ఆయన 3 కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చినట్లయింది. అమెరికా నాటో సంబంధాలు, ఆర్కిటిక్ ప్రాంత ప్రాముఖ్యత, గ్రీన్లాండ్ పై అమెరికా పట్టుని ఆయన ఒక్క పోస్టులోనే పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్తో జరిగిన యుద్ధ ఉద్రిక్తతల సమయంలో అమెరికా తన మిత్ర దేశాల నుండి ఆశించిన మద్దతు అందలేదని ట్రంప్ భావిస్తున్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో ఆయిల్ రవాణా, భద్రతా అంశాల్లో నాటో దేశాలు చురుకైన పాత్ర పోషించలేదని ఆయన విమర్శించారు. అమెరికా ప్రపంచ భద్రత కోసం భారీగా ఖర్చు చేస్తూ అనేక దేశాల్లో సైనిక స్థావరాలు నిర్వహిస్తుండగా అవసరమైనప్పుడు మిత్ర దేశాలు ముందుకు రాకపోవడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 1949లో స్థాపించబడిన నాటో కూటమి ఒక దేశంపై దాడి జరిగితే అది అన్ని సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి కలిసికట్టుగా స్పందించాలనే సిద్ధాంతంపై పనిచేస్తుంది. 2001లో జరిగిన సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత ఈ కూటమి మొదటిసారి పూర్తి స్థాయిలో యాక్టివ్ అయి అమెరికాకు మద్దతిచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే సమయంలో ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా నాటో నుంచి బయటకొచ్చే అవకాశాలపై కూడా చర్యలు మొదలయ్యాయి. అయితే ఇది అంత సులభం కాదు. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ఒక చట్టం ద్వారా అధ్యక్షుడు ఒంటరిగా నాటో నుంచి బయటకు రావడం కష్టంగా మార్చింది. అయినప్పటికీ ట్రంప్ ఆ దిశగా రాజకీయ ఒత్తిడి తెస్తారా లేక కూటమిలో మార్పులు కోరుతారా అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇక ట్రంప్ చేసిన పోస్టులో గ్రీన్లాండ్ అంశం మరింత ఆసక్తికరంగా మారుతోంది. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ఆధీనంలో ఉన్న స్వయం ప్రతిపత్తి ప్రాంతం. భౌగోళికంగా ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో కీలక స్థానం కలిగి ఉంది. ఇక్కడ ఉన్న ఖనిజ సంపదలు, చమురు, సహజ వనరులు, అలాగే భవిష్యత్తులో ఆర్కిటిక్ సముద్ర మార్గాలపై నియంత్రణ, ఇవన్నీ గ్రీన్లాండ్ ప్రాముఖ్యతను మరింత పెంచుతున్నాయి. అందుకే అమెరికా గతంలో కూడా ఈ ప్రాంతాన్ని కొనుగోలు చేయాలన్న ఆసక్తి చూపింది. ఈ నేపథ్యంలో రష్యా, చైనా ప్రభావం పెరుగుతున్న సమయంలో గ్రీన్లాండ్పై నియంత్రణ సాధించడం ద్వారా ఆర్కిటిక్లో ఆధిపత్యం సాధించాలని అమెరికా భావిస్తోంది. అయితే డెన్మార్క్, గ్రీన్లాండ్ నాయకత్వం మాత్రం ఈ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని స్పష్టం చేస్తోంది. ఈ అంశం యూరప్ దేశాల్లో కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు యూరోపియన్ యూనియన్ మరింత బలపడాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నాయి. అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా యూరప్ స్వయంగా భద్రతా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇది ప్రపంచ శక్తి సమీకరణాల్లో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ట్రంప్ నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో భేటీ కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించినప్పటికీ అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చర్చలు జరుగుతుండగా మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక అమెరికాలో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ సెనేటర్ మిచ్ మెక్కోనెల్ నాటోకు మద్దతుగా మాట్లాడుతూ మిత్ర దేశాలతో సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ భద్రత దృష్ట్యా
నాటో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో అమెరికాలో అంతర్గతంగా ఈ అంశంపై రాజకీయ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ట్రంప్ జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటి దేశాలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచ భద్రత కోసం భారీగా ఖర్చు చేస్తోంది, కానీ మిత్ర దేశాలు అదే స్థాయిలో సహకరించడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇది భవిష్యత్తులో అమెరికా విదేశాంగ విధానంలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మొత్తానికి పశ్చిమాసియాలో శాంతి నెలకొన్నప్పటికీ ట్రంప్ కొత్తగా మొదలుపెట్టిన ఆర్కిటిక్ వార్ ప్రపంచాన్ని మరో సంక్షోభంలోకి నెట్టేలా ఉంది. ఒకవైపు గ్రీన్లాండ్ వ్యూహాత్మక ప్రాధాన్యం, మరోవైపు నాటో భవిష్యత్తు, మరోవైపు యూరప్ అమెరికా సంబంధాలు. ఈ మూడు అంశాలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాయి. మిత్ర దేశాల తోడు లేకుండా అమెరికా ఒంటరిగా అగ్రరాజ్య హోదాను కాపాడుకోగలదా? గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్తో యుద్ధానికి దిగుతుందా? లేక ఇదంతా నాటో దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమా అన్నది వేచి చూడాలి.